నమస్తే. హ్మ్. ఏం పేరు? శ్రీను. ఏం చేస్తుంటావు? నేను కూలినాలు పని చేస్తాను. కూలినాలు పని చేస్తుంటావా? ఏ ఊరు? ఈ ఊరే అంటే ఇది ఏ ఊరని? సర్వేల్. సర్వేలా? హ్మ్. ఏం సంగతి మరి బాబాయ్, మరి ఇక్కడ రాజగోపాల్ రెడ్డి కొత్తగా టికెట్ ఇవ్వడం జరిగింది కాంగ్రెస్ నుంచి. ఈడ రాజగోపాల్ రెడ్డికి ఓట్లు ఒకవేళ వేస్తే మాత్రం ఒక ముసలి ముడుగులు వేయవలసింది తప్ప కానీ ఇప్పుడున్న యువకులు మాత్రం రాజగోపాల్ రెడ్డి నమ్మరు, ఓట్లు వేయరు. అవునా? ఇంకొకటి, ఆయన అదే కాంగ్రెస్ పార్టీలో కొనసాగుకుంటూ ఉంటే ఇవాళ ఆయనకు బెనిఫిట్గా బెంపర్ మెజార్టీతో గెలుసు. ఆయన ఆస్తుల కొరకు, ఆయన లాభదీవాల కొరకు అవి చేసి ఆయన ఎన్ని పార్టీలు మారుస్తాడండి? మార్చొచ్చా? ఇక్కడ ఉన్న లోకల్ లీడర్లల్లా మమ్మల్ని పిచ్చోళ్ళు చేశాడు. ఈడ ఎవరు గెలిచినా మునుగోడు గడ్డ మీద కూచుకుంటూ ప్రభాకర్ రెడ్డి గెలుస్తాడు. రాజగోపాల్ రెడ్డి గెలవాడు, నీ రేవంత్ రెడ్డి గెలవాడు. ఇదైతే కంపల్సరీ. ఏమంటారు రాజగోపాల్ రెడ్డి నెక్స్ట్ ఆయనకు నా కూటికి అంటే నా ఇంటికి నేను వచ్చిన జనాలంతా అదే కోరుకుంటారు, నన్ను గెలిపిస్తారని చెప్పేసి అనే ధీమతో ఉండు. మరి ఏమంటారు? అదే అట్లా ఆయన జనాల పిచ్చోళ్ళు కాదు, జనాల పిచ్చోళ్ళు చేసిండుగా, గోల్మాల్ చేసిండు. ఏ విధంగా? నిన్ను ఫస్ట్ నువ్వు కాంగ్రెస్లోకి ఉన్నప్పుడు అందరు జనాలు అంతా కుమ్మకాయలు వేసారు. నిన్ను వాళ్ళ కోల్పోమన్నారు బీజేపీలో. మళ్ళీ బీజేపీలో నేను ఓల్పోమన్నారు. మళ్ళీ బీజేపీలోకి వెళ్ళి కాంగ్రెస్లోకి వెళ్ళి జనాలు ఎవ్వరు కోరుకోలేని ఆయన లాభదీపాల కొరకు అలా అలా అన్నో ఏదో బాధపడి అదో ఏదో చేసి తీసుకొచ్చారు. కానీ ఆయన గెలువడు అది కాదు ఉత్తదే. ఆడ ఇప్పుడు ఈయన మధ్యలో ఆయన మధ్యలో ఇప్పుడు కూసుకున్న ప్రభాకర్ రెడ్డి ప్లేస్ అవుతుంది. మళ్ళీ మునుగోడు గడ్డ మీద ఆయనే గెలుస్తాడు. కూసుకున్న ప్రభాకర్ రెడ్డి గెలుస్తాడు. కేసీఆర్. కేసీఆర్ మించిన ఇక లీడర్ లేడుగా మన తెలంగాణలో లేరు. అన్ని ఏ పథకాలు పెట్టినా అంత అవుతుంది, కేసీఆర్ ఇస్తాడు అవన్నీ. లేదు, వాళ్ళ మీద నమ్మకం లేదు, వాళ్ళు గెలవరు. అది కాదు, ఎంతమంది జనాల పిచ్చోళ్ళు చేస్తారు. కానీ జనాల పిచ్చోళ్ళు చేస్తారు వాళ్ళు, మనలో కాదు. ఇప్పుడు నువ్వు ఉన్నావు, నీకు ఎడ్యుకేషన్ ఉంది, చదువుకున్నావు, సరే మనోడు అని చెప్పి నువ్వు నమ్ముతావు. నమ్మినప్పుడు నువ్వు గొంతుకు వస్తావా? మరి అంతే. కాంగ్రెస్ లీడర్ సీనియర్ లీడర్ ఎవరు ముందుకు లేరు. ఇటు పోయి అటు పోయి ఇటు పోయి జనాలు మొత్తం లోపి మొత్తం పిచ్చలో చేసింది జనాలని. అది ఆయనకు కాదు.